రజనీగంధ ఎంత అందంగా ఉంటాయో ఈ పూలు. నా గార్డెన్‌లో అయితే ఈ సంవత్సరం మొదటిసారిగా ఈ పూలైతే విరబూసాయి. చూడటానికే కాదు, మంచి పరిమళాన్ని వెదజల్లుతూ ఎంతో ఆనందాన్నయితే ఇస్తాయి. నేను కళ్యాణి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. చూస్తున్నారుగా, మంచి సువాసన కలిగినటువంటి ఈ రజనీగంధ అదేనండి మనం లిల్లీ అంటాం కదా! ఈ పూలని మంచి పర్ఫ్యూమ్స్ తయారు చేయడానికి దీన్ని వాడతారట. అలాగే మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయని చెప్తారు. దీన్ని మన గార్డెన్‌లో పెంచుకోవడానికి కంటైనర్ అనేది కనీసం 1 అడుగు లోతు ఉండేటువంటి కంటైనర్ తీసుకుంటే చక్కగా గ్రో చేసుకోవచ్చు. లోతుగా ఉండడమే కాకుండా వెడల్పాటి కంటైనర్ తీసుకోవడం వల్ల బల్బ్స్ పెట్టుకున్నప్పుడు బాగా విస్తరించి ఎక్కువ మొక్కలు తయారవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. గార్డెన్‌లోకి వచ్చినప్పుడు మంచి సువాసనతో రాత్రిపూట చాలా కనువిందు చేస్తుందండి. అంత అందంగా ఉంటాయి ఈ లిల్లీ పూలు. ఈ బల్బ్స్ అయితే 2 సంవత్సరాల క్రితం ఇవి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నవి. వీటిని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీకైతే నేను చెప్తాను. ఇలాగ గాలి ఆడేటువంటి ఏదైనా ఒక చిన్న బ్యాగ్‌లో నేనైతే పెట్టుకుంటూ ఉంటాను. ఇలాగా ఈ కంటైనర్‌లో నేనైతే ఒక 2 బల్బ్స్ అయితే పెట్టడం జరిగింది. అవి పెద్ద దుంప నుంచే పూలనేవి వస్తుంటాయి. సాయిల్ మిక్స్ ఎలా ఉండాలో ఇప్పుడైతే చూద్దాము. కంపోస్టు, అలాగే మామూలు నార్మల్ సాయిలు, ఇంకా ఇసుక కానీ కోకోపీట్ కానీ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేపపిండి కలిపేసుకొని సాయిల్ అనేది లూజ్గా ఉండేలాగా తయారు చేసుకోవాలి. అప్పుడే గ్రోత్ అనేది బాగుంటుంది. మొక్క బాగా ఎదగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. వాటరింగ్ అనేది కూడా జాగ్రత్తగా చూసి పోసుకోవాలి. నీరు ఎక్కువ పోయకూడదు, అలాగే తక్కువ కూడా పోయకూడదు. మాయిశ్చర్ అనేది ఉండాలి, కానీ దుంప కుళ్ళిపోయేలాగా ఉండకుండా జాగ్రత్తగా చూసుకొని డ్రైన్ హోల్స్ నుంచి ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోయేలాగా చూసుకుంటే చక్కగా ఇది బాగా పెరుగుతుంది. దీంతోపాటు సన్లైట్ బాగా అవసరం అండి. కనీసం ఒక 6 గంటలు సన్లైట్ అయితే దీనికి అవసరం అవుతుంది. అలాగని మరీ ఎండ తగిలే చోట పెట్టకుండా సరిపడినంత చూసుకొని మొక్కకు అందేలా చూస్తే బాగా గ్రో అవుతుంది. ఈ పూలు పుయ్యక ముందు ఇలాగ ఉందన్నమాట. చూపిస్తున్నాను కదా, కాడ అనేది పైకొచ్చి ఇలా చిన్న చిన్న మొగ్గలు ఫామ్ అయ్యి ఇలా అందంగా తయారయ్యాయి. దాదాపు ఒక 2 వీక్స్ వరకు పట్టిందని అనుకుంటున్నాను నేను. ఇలాగ ఫిబ్రవరిలో ఇదైతే మనకి ఇప్పుడు పూలు కనువిందు చేస్తున్నాయి. ఇప్పుడు ఒక టిప్ చెప్తాను. పూలు కనుక పుయ్యకపోతే ఆ దుంపని తీసేసి మళ్ళీ సాయిల్ మిక్స్ పెట్టుకొని రీపాటింగ్ కనుక చేసుకుంటే 2-3 మంత్స్లో చక్కగా పూలైతే విరబూస్తాయి. ఈ మొగ్గలు విచ్చుకోవడం మొదలైంది. కింద నుంచి కూడా చక్కగా ఇలాగా విచ్చుకుంటూ ఎంతో అందంగా పైకి పూలు పూస్తూ వస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ పూలు విరబూస్తాయని మేమైతే ఎదురు చూస్తూ ఉన్నాము. పై మొగ్గలు విచ్చుకునే కొద్దీ కింద పూసినటువంటి పూలు వాడుతూ వస్తుంటాయి. 2 రోజుల తర్వాత ఇలా చక్కగా ఈ పూలైతే విరబూసాయి. పైనుండే మొగ్గలు ఇంకా విచ్చుకోవాల్సి ఉంది. పూలు పూసేసిన తర్వాత ఆ కాడ అంతా కూడా కట్ చేసేసుకొని ఆ బల్బ్స్ ఉంటాయి కదా, వాటికి తడి అది లేకుండా చూసుకొని క్లీన్ చేసేసుకొని, అంటే మట్టి అది లేకుండా క్లీన్ చేసేసుకొని ఏదైనా ఫంగిసైడ్లో దాన్ని అద్ది అప్పుడు ఆరబెట్టిన తర్వాత గాలి ఆడేటువంటి బ్యాగ్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటే మళ్ళీ సీజన్కి చక్కగా రెడీ అయిపోతాయి. దీనికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది కూడా చూద్దాము. జనరల్గా అన్ని మొక్కలకు ఇచ్చేటువంటి కంపోస్ట్తో పాటు ఎప్సమ్ సాల్ట్ అనేది స్టార్టింగ్, అంటే ఈ ఆకులు బాగా వచ్చే దశలో ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. అలాగే కంపోస్ట్ ఇవ్వచ్చు. ఇంకా బనానా పీల్ ఫర్టిలైజర్ అనేది చాలా యూజ్ అయితే ఉంటుంది. ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సాయిల్ మిక్స్లోని బోన్ మీల్ కూడా కలపడం వల్ల మంచి ఉపయోగం అయితే ఉంటుంది. 15 రోజులకు ఒకసారి రెగ్యులర్గా మనం ఇచ్చేటువంటి కంపోస్ట్తో పాటు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా వీక్లీ వన్స్ ఏదో ఒకటి, అంటే ఉల్లిపాయ పొట్టుతో చేసినటువంటి ఫర్టిలైజర్ కానీ ఇతర పూల మొక్కలకు ఏవైతే ఇస్తామో దాన్ని తగు మోతాదులకు దీన్ని ఇవ్వడం వల్ల మంచి ఉపయోగం అయితే ఉంటుంది. మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది. ఈ లిల్లీ పూలు సింగిల్ పెటల్ కూడా ఉంటాయి, చాలామంది పెంచుకుంటూ ఉంటారు. ఇది డబల్ పెటల్ అని తీసుకున్నాం, కానీ యాక్చువల్గా చూస్తే ఇది మల్టీ పెటల్ లాగా కనిపిస్తుంది. అంటే ఒక రేఖ కాకుండా, చూశారు కదా ఎన్ని రేఖలు అయితే కనపడుతున్నాయో. ఇందులో నేను పింక్ కలర్ కూడా వేరే వాళ్ళ దగ్గర అయితే చూడటం జరిగింది. అది కూడా చాలా అందంగా ఉంది. యాక్చువల్గా ఈ వైట్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ కూడా మా గార్డెన్లో అయితే ఫిబ్రవరి తర్వాత ఏప్రిల్ మే నెలలో ఈ పూలు అయితే మా గార్డెన్లో కనువిందు అయితే చేసాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చూస్తుంటేనే, ఇది బాగా దగ్గరగా చూస్తుంటే చిన్ని లోటస్ చూసినట్టు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.